ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన విషయంలో పవన్ కళ్యాణ్ దారి తప్పారా? అనవసరంగా అప్రదిష్ట మూటగట్టుకున్నారా? విపక్షానికి ఒక ప్రచారాస్త్రం అందించారా? కుటుంబంపై శ్రద్ధ తప్ప త్యాగానికి విలువ ఇవ్వలేదనే విమర్శకు అవకాశమిచ్చారా అనే చర్చ ఇప్పుడు ఏపీలో జరుగుతోంది. వాస్తవానికి ఎన్నికలకు ముందు అనకాపల్లి ఎంపీ టికెట్ను నాగబాబు ఆశించారు. పిఠాపురం ఎమ్మెల్యే టికెట్ను చంద్రబాబే పవన్ కళ్యాణ్కు సూచించారు. కానీ అనకాపల్లి ఎంపీ టికెట్ అనేది కూటమి ధర్మం వల్ల నాగబాబుకు దక్కలేదు. అటు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కోసం వర్మ త్యాగం చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో అటు నాగబాబు ఇటు పిఠాపురం వర్మల త్యాగానికి తగిన ప్రతిఫలం చూపాల్సిన బాధ్యత టీడీపీ జనసేనలదే. మరి అలాంటప్పుడు నాగబాబు విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ కొంత దూకుడు ప్రదర్శించడం, వర్మ విషయంలో ఉదాసీనంగా ఉండడం జరిగిందన్న వార్తలు వ్యాపించాయి. నాగబాబు పేరును హడావిడిగా జనసేన తమ సోషల్ మీడియాలో ప్రకటించేసింది. అంటే నాగబాబు విషయంలో టీడీపీ మరో ఆలోచన చేయకుండా అవకాశం ఇవ్వకుండా చేసిందనే ప్రచారం సాగుతోంది. అంటే సోదరుడు నాగబాబు విషయంలో జనసేనానికి ఉన్న హడావిడి పిఠాపురం వర్మ విషయంలో ఎందుకు లేదనే ప్రశ్న తలెత్తుతోంది. ఈసారి కూడా నాగబాబుకు అవకాశం ఉండదేమో, ఇవ్వరేమో అనే అనుమానంతో జనసేన ఇలా ముందస్తు ప్రకటన చేసేసి ముందస్తుగా నామినేషన్ దాఖలు చేసేసిందన్న ప్రచారం ఏపీలో ఊపందుకుంటోంది. తన గెలుపుకు త్యాగం చేసిన వర్మపై లేని ప్రేమ తన సోదరుడిపై ఎందుకని అప్పుడే ప్రతిపక్షాలు అస్త్రాలు సంధిస్తున్నాయి. నిజంగా పవన్ పట్టుపడితే పిఠాపురం వర్మకు చంద్రబాబు అవకాశం ఇవ్వకుండా ఉంటారా? అలా పట్టుపట్టాల్సిన బాధ్యత కూడా పవన్దే కదా. ఇది మర్చిపోయి తమకేం సంబంధం, అదంతా వాళ్ళు చూసుకోవాలి అనేలా ఉండడం ఎంతవరకు సబబు? 2029 ఎన్నికల్లో పవన్ మళ్లీ ఇక్కడే పోటీ చేయాలి. మరి అప్పుడు వర్మ మద్దతు అక్కరలేదా అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. మరోవైపు కుటుంబ పాలనకు వ్యతిరేకమన్న జనసేనాని ఇప్పుడు తన కుటుంబానికే పదవులు ఇవ్వడం, అందులోనూ ఎందుకింత హైరానా పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 100% స్ట్రైక్ రేటు ఉన్న పార్టీ ఇక భవిష్యత్తులో అయినా ఇలాంటి చిన్న చిన్న విమర్శలు కూడా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.